హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో అవని వాళ్ళ ఇంట్లో అందరూ హాల్‌లో ఉంటారు. రాజేందర్ ఏమో పార్వతి దేవుడి దగ్గర పెట్టిన డాక్యుమెంట్స్ మన రూమ్‌లో బీరువాలో పెట్టు అనేసి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. పార్వతి కూడా హ్మ్. అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ఎళ్ళిపోతది. కమలేమో హ్మ్. కష్టపడి చెమటోడ్చి ఆస్తులు సంపాదించినోడు కూడా ఇంతలా రెచ్చిపోడు. నీ కొంచెమైనా సిగ్గుండాలి. ఛే! అని శ్రేయతో అనేసి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అక్షయ్ ఏమో అవనితో మనం ఇప్పుడేం మాట్లాడినా ఇంకా పెద్ద గొడవ అవుతుంది. పద అని అవనిని తీసుకొని అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. భానుమతి ఏమో ఎవ్వరేం మాట్లాడినా తన నిర్ణయం మారదు అంటున్నాడంటే ఆస్తి మొత్తాన్ని అక్షయ్ అవనిల పేరు మీదే రాసేటట్టున్నాడు. ఆస్తి తిరిగి రావడానికి వాళ్ళే కష్టపడ్డారని, వాళ్ళే కారణమని అందరి ముందు మీ మామయ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా! దాన్ని బట్టే ఏం జరుగుతుంది అనేది నాకైతే అర్థమైపోయింది అని అనగానే శ్రేయ కంగారు పడుతూ శ్రీకర్ని తీసుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లో వెళ్ళంగానే శ్రీకర్ ఏంటి అని గట్టిగా అంటాడు. శ్రేయ ఏంటేంటి ఆస్తి లేనప్పుడే అద్దెకంపులో అడ్జస్ట్ అయ్యాం, అందరితో మాటలు పడ్డాం, ఎన్నో అవమానాలు భరించాం. ఇప్పుడు ఆస్తి వచ్చాక నేను మాట్లాడడమే తప్ప నువ్వు మాట్లాడవేంటి? వెంటనే శ్రీకర్ ఇప్పుడేం మాట్లాడాలి అని అడుగుతాడు. ఏం మాట్లాడకపోతే అక్కడ మీ నాన్నగారు మనకెవ్వరికీ తెలియకుండా అవని పేరు మీద ఇల్లు రాసినట్టే ఇప్పుడు ఆస్తిని కూడా అవని పేరు మీద రాశారనుకో, అప్పుడేం చేస్తావు? అలాంటివేవీ జరగకుండా ఉండాలంటే వచ్చిన ఆస్తిని ఏం చేయాలి అనుకుంటున్నారని నువ్వు మీ నాన్నను అడగాలి కదా. వెంటనే శ్రీకర్ ఆస్తి గురించి ఏం చేయాలనుకున్నా అంతా మా నాన్న ఇష్టమే అని తనెప్పుడో చెప్పారు కదా. శ్రేయ ఏమో అప్పుడు అలా అన్నారు కాబట్టే మొత్తం ఆస్తిని మీ అన్నయ్య పేరున మీ వదిన పేరున రాసిచ్చేస్తా అంటారు. అప్పుడేం చేస్తావు? నోటికి ప్లాస్టర్ వేసుకొని చేతులు కట్టుకొని మీ అన్నయ్య వదిన ముందు నిలబడతావా? మాట్లాడవేంటి శ్రీకర్? మా నాన్న త్వరలోనే చెప్తానన్నారు కదా శ్రేయ. చెప్పేలోగా ఆయన ఆలోచనలు అభిప్రాయాలు మారిపోవని నమ్మకం ఏంటి శ్రీకర్? డబ్బనేది ఏదైనా చేస్తుంది, ఎవరినైనా మార్చేస్తుంది. మీ నాన్నగారికి అందరికీ పంచాలని ఉన్న పల్లవినో అవనీనో మీ నాన్నగారిని మార్చేయొచ్చు కదా. ఏదైనా జరగొచ్చు. జరిగేలోగా నువ్వు ఆస్తి గురించి మీ నాన్నగారిని అడగడం మంచిది అని అనగానే శ్రీకర్ సరే వీలు చూసుకొని నేనే అడుగుతాను. శ్రేయ ఏమో మామూలుగా అడిగితే చూస్తాను చేస్తాను అని అంటారే తప్ప ఇస్తాను అనరు. ఇస్తాను అనేలా గట్టిగా అడుగు. కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తాను అనే రేట్ని అడిగి డిసైడ్ చేసుకొని తప్ప పనిలోకి వెళ్ళరు. అమాయకులు దద్దమ్మలు అని అనుకునే వాళ్ళు కూడా వందలు వేలు ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు. అలాంటిది కోట్ల రూపాయల ఆస్తి గురించి అడగకుండా ఉండే వాళ్ళని నిన్నే చూస్తున్నాను. శ్రీకర్ అడగకపోతే మంచితనం అనుకోరు, చేతగానితనం అనుకుంటారు. అది అర్థం కావడం లేదు నీకు. ఎందుకు శ్రేయ ఊరికే అదే పనిగా నసపెడుతున్నావు? అడుగుతానని చెప్తున్నాను కదా. శ్రేయ ఫీల్ అయిపోతా ఉంటది. ఇటు బయట రాజేందర్ పేపర్ చదువుతా ఉంటాడు. పార్వతి ఏమో బట్టలు ఆరేస్తా ఉంటది. అక్కడికి అక్షయ్ వచ్చి ఏం చేస్తున్నారు నాన్న అని పక్కన కూర్చుంటాడు. అప్పుడు రాజేందర్ నా ఫ్రెండ్ ఒకడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, దానికి సంబంధించిన ఫైల్ పంపాలి, నా ఒపీనియన్ చెప్పమన్నాడు, అదే చూస్తున్నాను అని అంటా ఉంటే అక్కడికి అవని కాఫీ తీసుకొని వస్తుంది. మావయ్య గారు కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా అని రాజేందర్ తీసుకుంటాడు. మీకు కూడా తీసుకురమ్మంటారా అండి? ఇప్పుడేం వద్దు అని అక్షయ్ అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కారులో ఒక అతను వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, శ్రేయ గారి కోసం వచ్చాను, ఉన్నారా అండి అనగానే అవని శ్రేయ అని పిలుస్తుంది. శ్రేయ వచ్చి ఆ మీకోసమే ఎదురు చూస్తున్నాను, మా హస్బెండ్ని తీసుకొస్తాను, మీరు కొంచెం కూర్చోండి అని చెప్పి అతనితో బావగారు మీరు కొంచెం లేస్తారా అని అనగానే అక్షయ్ లేస్తాడు. మీరు కూర్చోండి నేను తీసుకొస్తాను అని శ్రేయ లోపలికి వెళ్తుంది. శ్రేయ రూమ్లోకి వెళ్ళి శ్రీ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు రా అని పిలుస్తుంది. శ్రీకర్ ఏమో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు, ఎవరు పిలిచారు? మన కోసమే అని శ్రేయ అంటది. ఆ మన కోసం రావడం ఏంటి? వెంటనే శ్రేయ శ్రీకర్ పక్కనే కూర్చొని ఫైల్ పక్కకు పెట్టి వాళ్ళు వేస్తున్న వెంచర్లో నేను ఒక ఫ్లాట్ చూశాను, నాకు చాలా నచ్చింది, రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంది, 2 crores. ఏంటి 2 కోట్ల అని శ్రీకర్ అంటాడు. ఆ అది చాలా ప్రైమ్ ఏరియా, ఆ ఏరియాలో అది చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అంటే నేను బుక్ చేశాను. ప్లాట్ బుక్ చేసినట్టు నాకెందుకు చెప్పలేదు శ్రేయ? శ్రేయ ఏమో శ్రీకర్ బుగ్గలు పెట్టుకుని నిన్ను సర్ప్రైజ్ చేద్దామని డియర్
ఆ ప్లాట్ బుక్ అవ్వాలి అంటే ఆ ప్లాట్ రేట్లో సగం డబ్బులు అడ్వాన్స్ ఇయ్యాలి అన్నారు. సరే అని చెప్పి ఈరోజు రమ్మన్నాను. వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి మనం 1 crore ఇవ్వాలి. ఏంటి? ₹1,00,00,000? ఇప్పుడు మన దగ్గరెక్కడున్నాయి? శ్రేయ అని అనగానే, మన ఆస్తి మనకి తిరిగొచ్చింది గదా! మీ నాన్నగారిని ఇవ్వమను. వాళ్ళేం మనకి ఫ్రీగా ఇవ్వనక్కర్లేదు. మనకి రావాల్సిన వాటాలో నుండి ఇవ్వమని అడుగుదాం. రా అనగానే, నాన్నని ₹1,00,00,000 అడగడం ఏంటి శ్రేయ? మీ నాన్నని కాకపోతే ఇంకెవ్వరిని అడుగుతావు? అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. రా శ్రీ రా అని తీసుకొనెళ్తది. బయటకెళ్ళి ఈయనే నా హస్బెండ్ శ్రీకర్ అనగానే వాళ్ళు హాయ్ హాయ్ సార్ అని అంటారు. అక్కడికి అక్షయ్ వాళ్ళ నానమ్మ కూడా వచ్చేస్తది. శ్రేయ ఏమో శ్రీకర్ నవ్వుతా ఉంటే శ్రీకర్ అడుగు శ్రీకర్ అడుగు అని మెల్లగా అంటా ఉంటది. శ్రీకర్ నానా నాకు ₹1,00,00,000 కావాలి అనగానే అందరు షాక్ అవుతారు. వాళ్ళ నాన్న లేచి నిలబడతాడు. ₹1,00,00,000 అని అంటాడు. అవును నానా అనగానే దేనికి అని అడుగుతాడు. వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు. వాళ్ళ వెంచర్‌లో మేమొక ప్లాట్ బుక్ చేశాం. వీళ్ళకి ఇప్పుడు ₹1,00,00,000 అడ్వాన్స్ ఇయ్యాలి. అందుకే అడుగుతున్నాను. ఇవ్వండి నాన్న. వెంటనే రాజేందర్ ఇప్పుడు ఆస్తి రాగానే ₹1,00,00,000 ఎలా అడుగుతున్నార్రా? శ్రేయ ఏమో అంటే ఇవ్వనని చెప్తున్నారా? అని గట్టిగంటది. అప్పుడు రాజేందర్ వచ్చిన ఆస్తిని ఏం చేయాలో అనేది నేనింకా నిర్ణయించుకోలేదు. నిర్ణయం తీసుకునే వరకు ఎవ్వరికీ ఏమీ ఇచ్చేది లేదు. మీరెవ్వరూ నన్నేమీ అడగక్కర్లేదు. వెంటనే శ్రేయ మీ నాన్నగారు మనకి ₹1,00,00,000 కూడా ఇవ్వను అంటున్నారంటే ఆస్తిలో కూడా మనకి వాటా ఇవ్వరని నీకు అర్థం కావడం లేదా? అని శ్రీకర్తో అంటే శ్రీకర్ ఏమో నానా మీరేమీ నాకు ఫ్రీగా ఇవ్వనక్కర్లేదు. దానంగా కూడా ఇవ్వనక్కర్లేదు. ఆస్తిలో మాకు కూడా వాటా వస్తుంది కదా! నేను అడిగిన ₹1,00,00,000 మాకు రావాల్సిన వాటాలో నుండి ఇవ్వండి. రాజేందర్ ఆస్తి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకునేది లేదని చెప్పాను కదా! చెప్పింది అర్థం కావడం లేదా? నేనడిగిన డబ్బులు అవని వదినో అక్షయ్ అన్నయ్యో అడుగుంటే మీరు ఇలాగే సమాధానం చెప్పేవాళ్ళా? వాళ్ళడిగితే ఎందుకు ఇవ్వనంటారండి? వాళ్ళు ఎంత అడిగితే అంతిస్తారు. మనం మాత్రం మనుషుల్లా కనిపించడం లేదు మీ వాళ్ళకి. శ్రేయ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని రాజేందర్ అంటాడు. వెంటనే శ్రీకర్ మేము ప్లాట్ కొనుక్కోవాలి అనుకోవడం పిచ్చా? డబ్బులు అడగడం పిచ్చా? ఆస్తి గురించి మాట్లాడడం పిచ్చా? మేం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం అంటారేంటి? పిచ్చి పట్టింది మాకు కాదు, మీకు డబ్బు పిచ్చి పట్టింది. అందుకే ఆస్తి గురించి అడగొద్దు, ఆస్తిలో వాటా అడగొద్దు అంటున్నారు. ఈ వయసులో ఉన్న మీకే అంత డబ్బు పిచ్చుంటే మాకుంటే తప్పేంటి నాన్న? వెంటనే పార్వతి శ్రీకర్ అని గట్టిగా అరిచి శ్రీకర్ దగ్గరికెళ్ళి చెంప పగలగొడతది. ఏం కూసావురా? మీ నాన్నకి డబ్బు పిచ్చి పట్టింది అంటావా? నా భర్తకి పిచ్చి పట్టింది అనడానికి ఎంత ధైర్యం నీకు? అని ఇంకో చెంప పగలగొడతది. ఆయన గురించి తప్పుగా మాట్లాడావు అంటే నాలుక చీరేస్తా జాగ్రత్త అని అంటా ఉంటే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు లేచి అక్కడ నుండి మెల్లిగా వెళ్ళిపోతారు. అక్షయ్ ఏమో ఒరే శ్రీకర్ నువ్వు ఇలా మారిపోయావేంట్రా? నాన్నతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నువ్వు ఆస్తి గురించి అని అనబోతుంటే శ్రీకర్ కోపంగా చాలే ఆపన్నయ్య, నువ్వేమీ ఇప్పుడు క్లాస్ తీసుకోనక్కర్లేదు నాకు. నాన్న దగ్గర నువ్వు ఎంత కావాలంటే అంత కొట్టేస్తున్నావు, కానీ నాకొచ్చేసరికే వెనక్కి లాగేస్తున్నావు. అయినా అన్ని విషయాల్లో నువ్వు వదిన నీకు సపోర్ట్ చేసుకుంటే తప్పులేదులే గాని నేను నా భార్యను మాత్రం సమర్థించకూడదా? అది మీ అందరికీ తప్పులా అనిపిస్తుందా? వాళ్ళ నాన్న వైపు చూస్తూ మీరింకా ఆస్తి గురించి నిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారు కాబట్టి రేపట్లోగా మీ నిర్ణయం ఏంటో చెప్పండి. చెప్పకపోతే నేను మిమ్మల్ని అడిగేది లేదు, నేను ఇంట్లో ఉండేది లేదు. మేము కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోతాం అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రేయ కూడా వెనకాలే శ్రీకర్ అనుకుంటూ వెళ్ళిపోతుంది. అందరూ బాధపడుతూ ఉండిపోతారు. ఇటు పల్లవి జైలుకి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటది. వాళ్ళ నాన్నేమో అవునా అని అంటా ఉంటే పల్లవి లాయర్ వచ్చి డాక్యుమెంట్స్ పేపర్స్ అన్ని మావయ్యకి ఇచ్చాడు. మన ఆస్తి అయినా ఆ అవని పేరు మీద ఉంది. ఇప్పుడు మాకొచ్చిన ఆస్తి కూడా మావయ్య గారు అవని పేరు మీద రాసేస్తే నా పరిస్థితి ఏంటి డాడ్? డాడ్ మన ఆస్తిని నువ్వు అవని పేరు మీదుగా రాసినట్టుగా ఆ మీనాక్షికి తెలుసా? చక్రధర్ లేదమ్మా, ఆస్తిని రాసిచ్చానని మీనాక్షికి తెలుసు గాని అది అవని పేరు మీద రాసిచ్చానని మీనాక్షికి తెలియదని నువ్వెలా అనుకుంటున్నావు డాడ్? మీనాక్షికి ఆ విషయం తెలుసుంటే
అవనికి ఎప్పుడో చెప్పుండేది. చెప్పడమే కాదు, మన ఆస్తి నీదే అని అవనికి ఇచ్చుండేది కూడా. ఇచ్చి ఉండొచ్చు కదా డాడ్. అప్పుడు చక్రధర్ తన దగ్గర డబ్బులు లేనప్పుడే ఇల్లు తాకట్టు పెట్టి అక్షయ్ చేత అవని బిజినెస్ పెట్టించాలి అనుకుంది. అలాంటిది కోట్ల ఆస్తి తన పేరు మీద ఉందని అవనికి తెలిస్తే అక్షయ్ చేత పెద్ద కంపెనీయే పెట్టించుండేది. అలా జరగలేదంటే అవనికి ఈ ఆస్తి గురించి తెలియనట్టే కదా. నేను రాసిచ్చిన ఆస్తి గురించి ఆ మీనాక్షికి గుర్తొచ్చి అవనికి చెప్పకముందే ఏదో ఒకటి చేయాలి. వెంటనే పల్లవి మావయ్య ఆస్తిని అవని పేరు మీద కూడా రాయకుండా చూడాలి డాడ్ అని అంటా ఉంటది. ఇటు రాజేందర్ ఏమో బయట కూర్చొని బుక్ చదువుతా ఉంటాడు. అక్కడికి పార్వతి ఇంకా భానుమతి వచ్చి ఏవండి అని పార్వతి అనగానే చెప్పు అని అంటాడు. ఆస్తుల గురించి వాళ్ళు ఇంతలా అడుగుతున్నారు, గొడవ చేస్తున్నారు, మీకు బాధగా లేదా? రాజేందర్ నవ్వుతూ ప్రతిదానికి బాధపడుతూ ఉంటే గుండె బరువెక్కిపోవడం, మనసు బాధపడడం, హ కళ్ళల్లో నుండి కన్నీళ్లు రావడం తప్ప ఇంకేం ఉపయోగం లేదు. అందుకే సంతోషంగా ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాను. ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతుంటే మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారండి? రాజేందర్ బుక్ పక్కన పెట్టి లేచి ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాం, కాఫీ తాగుతాం, కాలకృత్యాలు తీర్చుకుంటాం, కాసేపటి తర్వాత టిఫిన్ చేస్తాం, టాబ్లెట్లు వేసుకుంటాం, పనులేమైనా ఉంటే చూసుకుంటాం, మళ్ళీ మధ్యాహ్నం భోంచేస్తాం, మందులేసుకుంటాం, ఖాళీ దొరికితే కాసేపు కునుకు తీస్తాం, లేదంటే పని చేస్తూనో టైంపాస్ చేస్తూనే గడిపేస్తాం, సాయంత్రం కాగానే మళ్ళీ కాఫీ తాగుతాం, కాసేపు ఇంటి గురించి ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, కాసేపు మనవరాలతో ఆడుకుంటాం, రాత్రికి మళ్ళీ భోంచేస్తాం, మందులేసుకొని నిద్రపోతాం. వీటన్నిటితో పాటు బాధపడ్డం కూడా రోజు చేసే దినచర్య లాంటిదే అనుకుంటే అన్ని పనుల్లాగే బాధపడ్డం కూడా అలవాటుగా మారిపోతుంది. నీకు కూడా అదే అలవాటు చేసుకోమని చెప్పాను. బాధపడే విషయం గురించి ఆలోచించడం మానేసి ఇదివటికిలాగే మనం ఎలా సంతోషంగా ఉండాలి అనే దాని గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ఫాలో అవడం మంచిది పారు. మాకు మీరు ఎన్నైనా చెప్పొచ్చండి, కానీ మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. భానుమతేమో నువ్వు చెప్పింది వినడానికి బానే ఉంటుందిరా, కానీ ఆచరించడానికే ఎందుకు పనికిరావురా. ఆస్తి కోసం శ్రీకర్ శ్రేయాన్ని అడుగుతున్నట్టే మిగతా వాళ్ళు కూడా అడిగితే ఈ గొడవలు ఇంకా పెద్దగవుతాయిరా. పోయిన మన ఆస్తి తిరిగొచ్చింది కాబట్టి ఎవరి వాటాలు వాళ్ళకి పంచిచ్చేస్తే గొడవలే ఉండవు కదా. రాజేందర్ ఏమో నేను సంతోషంగా ఎలా ఉండాలి అని చెప్తుంటే నువ్వు ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతున్నావా? వయసులో పెద్దదానివి, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు అని సీరియస్ గా అనేసి కూర్చొని మళ్ళీ బుక్ చదువుతా ఉంటాడు. ఇక నైట్ పల్లవి బాగా రెడీ అయిపోయి కమల్ కోసం ఎదురు చూస్తా ఉంటది. కమల్ అప్పుడే బైక్ మీద నుండి దిగి ఇంటికొచ్చి రూమ్ లోకి వెళ్ళగానే పల్లవి నవ్వుతా ఉంటది, సిగ్గుపడతా ఉంటది. కమలేమో ఏంటో అని బయటకు వెళ్ళిపోతూ ఉంటే కమల్ చేయి పట్టుకుంటది. కమల్ నవ్వుతా ఉంటాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో రాజేందర్ అందరిని పిలుస్తాడు. కమల్ వెళ్ళి ఎందుకు పిలిచావు నానా అనగానే రాజేందర్ నేనెలా పెరిగానో, నేను ఎంత కష్టపడ్డానో మీ అందరికీ తెలియాలి. మిమ్మల్ని అందరినీ నేను పుట్టి పెరిగిన మా ఊరికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. శ్రీకర్ ఏమో సడన్ గా అందరం మీ ఊరు వెళ్ళడం ఏంటి నాన్న అని అడుగుతాడు. వెళ్ళాలి, నీకు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకో. ఆస్తులు పంచమని అడుగుతున్నారు కదా వీళ్ళు, అక్కడికి వెళ్ళాక నేనేం చేస్తానో వీళ్ళేం చేయాలో చెప్తాను అని అంటా ఉంటాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా.